బాగుందమ్మా కాడా దెబ్బ ఏదైతే జరిగింది కాడా చిన్న పానం ఒక్క దగ్గర కొంచెం వద్దు just extubated him. He'll recover. Should recover. ఏం చచ్చిపోతుంది అదొక్కటి చేస్తుంది ఆలోచన పెట్టుకొని చేస్తాను. We are planning. We have removed all the whatever we have spoken to Elite Prasad. They had shown their generosity to take care of this. We are in the process of planning to probably shift him there for further care, because there is nothing probably much. We are not waiting. Only thing is the age is too. One is 90 years. They just waiting, keeping our fingers crossed. We go. Hemodynamics are rest of the people of hemodynamics are stable. 6 people hemodynamics are stable. But 2 people who had lung injuries are sick. We call them as sick. So they are for 2 years we are fighting for it. ఇంజూరీ అయినటువంటి వాళ్ళలో 20 మంది ఇక్కడ ఉన్నారు. దాంట్లో ఒక ఆరుగురికి కొంచెం సీరియస్, మిగతా వాళ్ళందరూ కూడా సేఫ్గా ఉన్నారు. మిగతా ఇప్పుడు 6 కూడా ఎట్లంటే వాళ్ళందరూ యంగ్స్టర్స్, అందరూ కూడా చిన్న ఏజ్ ఉంది. సో వాళ్ళకందరూ కూడా అంటే ట్రీట్మెంట్కి కోపప్ చేస్తారు, రికవర్ అవుతారనే హోప్స్ ఉన్నాయి. సో అందరూ కూడా కోలుకోవాలని మేము కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా ధైర్యం చెప్పొచ్చాం. ఎందుకంటే ఈ ఇంజురీస్ సర్జరీస్ ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పేషెంట్స్ని కూడా ఎక్కువ లోపలికి పేషెంట్స్ దగ్గర కూడా ఎవరిని ఎక్కువ అలౌ చేయకుండా వాళ్ళని మంచి కేర్గా చూసుకోవాలని చెప్పి కూడా డాక్టర్స్ చెప్తున్నారు. అదేవిధంగా దగ్గర ఫ్యామిలీ మెంబర్స్కి యాంగ్జైటీ ఉంటుంది. సో ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా ఎక్కువగా పేషెంట్స్ దగ్గరికి వెళ్లకుండా వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ఇబ్బంది కలగకుండా కూడా ఆ పేరెంట్స్ కూడా ధైర్యం చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం పూర్తిగా వాళ్ళందరికీ కూడా మెరుగైన మంచి చికిత్స అందించి వారు పూర్తిగా కోలుకోవడానికి అవసరమైనటువంటి చికిత్స సంబంధించిన ఖర్చునంతా కూడా ప్రభుత్వమే భరిస్తుంది. కాబట్టి ఎవరు కూడా వాళ్ళు అంటే దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, ఖర్చు గురించి వెనకాడాల్సినటువంటి అవసరం కూడా చెప్పడం జరిగింది. సో తప్పకుండా ప్రభుత్వం పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ కూడా మంచి చికిత్స అందించి వాళ్ళందరినీ కూడా అంటే వాళ్ళ ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి పేషెంట్స్ కానీ ఇతర యశోదాలో కొంతమంది ఉన్నారు, ఇంకో కేర్లో కొంతమంది ఉన్నారు, సో ఓమ్నీలో కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేసి మంచి వైద్యాన్ని వీళ్ళందరి ప్రాణాలు కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ప్రయత్నం చేస్తూ ఉందో మరి అదేవిధంగా డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి అందరూ కూడా వైద్య బృందం కూడా దానికి పూర్తిగా వాళ్ళకి అవసరమైనటువంటి పూర్తి చర్యలు తీసుకొని వాళ్ళ ప్రాణాలను కాపాడడానికి మరి ప్రభుత్వం ఏదైతే తాపత్రయపడుతుందో దాన్ని కూడా హాస్పిటల్ సిబ్బంది కూడా సహకరించి పూర్తిగా హాస్పిటల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీనికి సహకరించాలని చెప్పి కోరడం జరుగుతుంది.